హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గైస్, యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి. మా మీద పోలీస్ కంప్లైంట్ అయిందనమాట. సో ఎందుకంటే 2023లో మా మీద ఒక పర్సన్ ఏం చేసిందంటే, మేము ఒక వీడియో చేసినాం కోడితో. సో కోడిని హెరాస్మెంట్ చేస్తున్నామని కేసు పెట్టిండు. సో అది స్టిల్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు వీడియోలో పెట్టలేదు, కానీ ఇప్పుడు పెట్టాల్సిన టైం వచ్చింది. సో ఈరోజు హైదరాబాద్ పోతున్నాం కోర్టుకి. సో కోర్టులో పిలిచినమాట, వచ్చి మాట్లాడుకొని సో పోతున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఆ పర్సన్తో నేను మాట్లాడితే, బ్రో నేను ఏం తప్పు చేసినా, చాలామంది చికెన్ తింటారు కదా, నేను కోడితో వీడియో చేస్తానంటే ఆయన అంటాడు, లేదు అది తెలియకుండా చేస్తున్నారు, తెలిసి కోడితో వీడియో చేసినందుకు నాకు పెట్టినా, నాకు నువ్వు సారీ చెప్పు, నేను నీ కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పిండు. సో నేనేం చేసిన, నేను సారీ అయితే తప్పు ఏం చేయలేదు కాబట్టి సారీ ఏం చెప్పలేదు. నేను 100 సార్లు సారీ చెప్తాను నేను తప్పు చేస్తే, కానీ తప్పు లేదు, నేనేం చేయలేదు. సో దానికి నేను సారీ చెప్పలేదు. సో అది 3 years నుంచి అట్లా నడుచుకుంటూ వచ్చింది. సో ఈరోజు కోర్టుకి అయితే పోతున్నాం, పోలీస్ కేసుకి. అక్కడ ఏమైతే మొత్తం చూపిస్తాం మీకు. కానీ ఇట్లాంటివి కొంచెం అర్థం చేసుకోండి. ఇది మీరేదో పెట్టేస్తారు, కానీ మేము మా టైం షెడ్యూల్స్, షూట్స్ అవన్నీ పక్కకు పెట్టి మేము రావాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. బ్రో మేమందరం కష్టపడుతున్నాం. మేమేందంటే మా లైఫ్ ఒకసారి మేము కష్టపడి ఎక్కడికో వెళ్ళి ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళి మాకంటూ ఒక మంచి ప్రత్యేకత కానీ, మాకంటూ ఒక మంచి రెస్పెక్ట్ కానీ, మాకంటూ మంచి నేమ్ తెచ్చుకుందామని మేము కష్టపడుతున్నాం. కానీ మీరు చిన్న రీజన్లకి వాడు ఇట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు, నేనేమన్నా పెద్ద తప్పు చేసింది, అదే కోడితో ఒక వీడియో చేసినందుకు కూడా మీరు కేసు పెట్టారంటే నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో నేను మా మమ్మీ అయితే వెళ్తున్నాం, మమ్మీ వెనకాల ఉంది అది. సో వెళ్ళి అసలు ఏంది మ్యాటర్, ఏం జరిగింది పూర్తిగా చూపిస్తా. ఈ ఒక్క వీడియో మాత్రం ఎండింగ్ దాకా చూస్తేనే మీకు ఈ వీడియో గురించి అర్థమవుతుంది, లేదంటే మీకు అర్థం కాదు. ప్లీజ్ ఎండింగ్ దాకా ఈ ఒక్క వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా? సో మీకు అసలు ఏం జరిగింది, ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా? మొత్తానికైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు కోర్టు దగ్గరికి అయితే పోతున్నాము. సో 4 kilometers ఉంది కోర్టుకి నాకు. సో కోర్టు దగ్గర పోయి అక్కడ ఏం జరుగుతుంది, ఏంది లోపలంతా మీకు చూపిస్తా, ఓకేనా? సో గైస్, మొత్తానికి అయితే కోర్టుకు వచ్చాము, అది చూపి ఒకసారి. సో ఇది కుక్కట్పల్లి అనమాట, కుక్కట్పల్లి కోర్టు. సో ఇప్పుడైతే లోపల పోతున్నా, రమ్మన్నారు. సో వాళ్ళు ఏం చెప్తారు ఏంది అనేది మళ్ళీ రిటర్న్ నుంచి. ఇంకొకటి, నేను కంప్లైంట్ అయింది అదంతా కూడా పెడతా ఇక్కడ చూడండి. మీరు ఆ వీడియో కూడా ట్యాగ్ చేస్తా, ఏ వీడియోకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో ఆ వీడియో కూడా ట్యాగ్ చేస్తా. మీరే చెప్పండి, అలా తప్పు ఉందని చెప్పండి, లేదు అని అంటే లేదని పెట్టండి. కానీ నేనైతే సఫర్ అయినా, ఓకే, అది మీకు చూపించాలని నేను వీడియో అయితే చూపిస్తున్నా. అండ్ లోపలికి వెళ్ళిపోతా, టైం లేదు. లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏందని కనుక్కొని మళ్ళీ వచ్చి మీకు అప్డేట్ ఇస్తా, ఓకేనా? సో గైస్, ఇప్పుడు లోపలికి అయితే పోయి వచ్చా. సో మొత్తానికి ఏమన్నారంటే, September 10వ తారీఖు వాయిదా అయితే వేసిరన్నమాట. 10వ తారీఖు లాయర్ని పెట్టుకొని నువ్వు తీసుకొని రావాలి అని చెప్పారు. అంతకుమించి డిస్కషన్స్ ఏం జరగలే. సో ఇది గైస్. అండ్ ఈ వీడియో ఇప్పుడు ఇంటికాడికి పోయి మిగతా అన్ని క్లారిటీ ఇస్తా మీకు, మాట్లాడాలి దీని గురించి. అసలు ఆ బ్రో అయితే వేరే లెవెల్. అసలు ఆ బ్రో సారీ చెప్పాలంటే, ఆ బ్రోకి నేను సారీ చెప్తే వీడియో తీసి నా గురించి నా పేరు చెప్పి సారీ చెప్పినా అనుకో, కథం నేను విత్డ్రా చేసుకుంటాను. నేను వచ్చిన ఇంకో 10 సంవత్సరాలు కాదు, ఇంకో నేను 50 సంవత్సరాలు తిరుగుతాయి ఈ కోర్టు చుట్టూ. కానీ నీకైతే సారీ చెప్పాను పోయి. నేను చెప్పా కదా ఈరోజు అదే కేసు అయిందని పోయి వచ్చేసాము, ఇంటికాడ ఉన్నాము ప్రెజెంట్ అయితే. కాకపోతే నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నా. సో అన్న, ఇప్పుడు మేము ఒక యూట్యూబర్స్, మాకు 24 hours కంటెంట్ క్రియేట్ చేయాలి, వీడియోస్ చేయాలి. అండ్ ఏ వీడియోస్ చేస్తే పబ్లిక్లోకి పోవాలి, ఏ వీడియోస్ చేస్తే పబ్లిక్ నచ్చుతుంది అనే కాన్సెప్ట్లోనే మేము 24 hours ఆలోచిస్తామన్నా. సో ఒకవేళ మాకు తెలియకుండా మేము ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీరు దానికి చెప్పిరనుకో యాక్సెప్ట్ చేస్తాం. కానీ మేము ఏ మిస్టేక్ చేయకుండా మీరు పర్సనల్గా గరిచి పెట్టుకొని పోయి పోలీస్ కంప్లైంట్ పెట్టి కోడిని హింసించిండు. కోడి తినరా బ్రో? జెన్యున్గా అయితే చికెన్ తింటారు కదా, అందరం తింటాం కదా. సో ఆ పర్సన్ని నేను కాల్ చేసి అడిగా, ఏంది బ్రో మరి పెడితే అట్లా కరెక్ట్ కాదు కదా, అట్లా మీరు పెడితే ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ స్క్రీన్ మీద వస్తాయి చూడండి, నా మీద కంప్లైంట్ పెట్టింది ఎవరు, అండ్ ఏంది ఏ సెక్షన్ మీద పెట్టిరు అవన్నీ వస్తాయి. సో నేను అడిగితే ఆ పర్సన్ అంటాడు, బ్రో నువ్వు కోడిని హింసించినావు,
సో నేను కేసు పెట్టినా అన్నాడు. సో నేనేమన్నా అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా చికెన్ తింటారా బ్రో అంటే తింటారు అన్నాడు. మరి మీ ఫ్యామిలీ మీద కూడా పెట్టొచ్చు బ్రో చికెన్ తినేటప్పుడు అంటే అది వాళ్ళ ఇష్టం బ్రో అంటుండు. మరి ఇది నా ఇష్టం, నేను వీడియో తీసిన, అందులో తప్పే ఉంది. కోడితో వీడియో తీస్తే దానికి పోయి కేసు పెట్టుడు ఏంది బ్రో ఇంత గలీజ్గా. అయితే ఆయన అంటాడు సరే బ్రో ఇప్పుడు ఏమంటావు మరి ఫైనల్గా అంటే ఏం లేదు బ్రో సింపుల్, నేను కేసు విత్డ్రా చేసుకోవాలంటే నువ్వు కెమెరా ఆన్ చేసుకొని నా పేరు ఏమో అన్నాడు ఆయన, నా పేరు చెప్పి సారీ బ్రో అని చెప్తే చాలు అంటే నేను చేయని తప్పుకి నేను వీడియో పెట్టాలంట ఆయన గురించి. సారీ బ్రో నేను చేసిన తప్పుకి సారీ అని చెప్పి ఆయన పేరు ఎత్తాలంట. సో ఆయన ఫేమస్ అవుదామని చూస్తున్నాయేమో నాకు తెలియదు. సో ఒకటే బ్రో మీకు కూడా చెప్తున్నా, నేను ఏ తప్పు చేయకుండా కూడా నువ్వు నన్ను కోర్ట్ మెట్టు దాకా ఎక్కించినావు, ఓకే డన్, ఓకే థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒక పర్సన్ ఎదుగుతుందంటే సపోర్ట్ చేయడానికి చూడండి, కానీ వాని ఇంకో 10 మంది గురించి 10 మంది కలిసి కిందికి లాగేటట్టు మాత్రం చూడకండి, ఓకేనా గైస్. ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అందరికీ, ఏంటంటే ముందుగా మేము చాలా కష్టపడతామండి. ఒకవేళ మేమేం తప్పు చేసినాం అనుకో, మా కష్టం మా 24 అవర్స్ ఎట్లుంటుందంటే మీకు ఎట్లా ఎంటర్టైన్ చేయాలి, మీకు ఎట్లా నవ్వించాలి, ఇవే మా కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్సే మేము ఎతికి డైలీ నేను స్క్రిప్ట్ రాసుకోవాలి. నేను 2 దాకా స్క్రిప్ట్ రాస్తా, నైట్ 2 దాకా. అట్లాంటిది నేను స్క్రిప్ట్ రాసి నేను కంటెంట్ చేసుకుంటుంటే ఏదో ఎంజాయ్ చేయండి రా ఆయన అంటే ఒకడు వస్తాడు కామెంట్లో ఏదో స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తున్నావు అన్న, ప్రతి ఒక్కటి స్క్రిప్టెడ్వే అన్న. ఇక్కడ మళ్ళీ మంచి లైఫే స్క్రిప్టెడ్. ఇక మా వీడియోస్లో నువ్వు స్క్రిప్టెడ్ చేస్తున్నావు, నువ్వు సిఐడి ఆఫీసర్ రా బ్రో, జస్ట్ నవ్వినవా ఎంజాయ్ చేసినవా పోయినవా అన్నట్టుండు బ్రో. నీకు ఇప్పుడు జబర్దస్త్ ఉంది స్క్రిప్టెడేగా కానీ నవ్వుతురుగా, కామెడీ ఉంది. సో నా దాంట్లో కామెడీ లేకుంటే బ్రో కొంచెం మచ్ బెటర్ చేయి బ్రో, కొంచెం కామెడీ తక్కువ ఉంది అని చెప్పు, నేను దానికి చేస్తా. ఇగో గిట్లా ఈ చిల్లర వాటికి కేసులు పెడుతున్నారు బ్రో. ప్లీజ్ దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా, తప్పు చేయనందుకు నా మీద కేసు అయితే ఒక పర్సన్ పెట్టిండు, అది కూడా జస్ట్ ఒక వీడియో. అది ఈ కేసు 3 years నుంచి నేను దాన్ని ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పలే కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా. 3 years నుంచి 2020 ఇక్కడ అన్నీ పెడతా చూడండి, ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. 2023లో నా మీద కేసు పెట్టిండు ఆ పర్సన్. 2026 స్టిల్ ఈ రోజు దాకా నేను ఆయనకు సారీ చెప్పను. ఇంకో 10 years తిరుగుతా కానీ నీకైతే సారీ చెప్పను. పోయి నేనే తప్పు చేయలే, పోయినావు పెట్టినావు వచ్చినావు కథం, ఓకే ఎఫ్ఐఆర్ కూడా అయింది అది, ఓకే బ్రో థ్యాంక్ యూ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. హలో బ్రో, యా తెలుగునా? నేను భరత్ మాట్లాడుతున్నా. క్రేజీ భరత్ బ్రో, ఐడియా ఉంది, అది నా మీద కేసు పెట్టారు కదా. అది ఏంది బ్రో మరి ఎట్లా బ్రో దాని రెస్పాండ్ అయ్యావా నాకు నువ్వు కాల్ అంటే రెస్పాండ్ అంటే ఎట్లా బ్రో? ఇప్పుడు అట్లా కాదు బ్రో, పోలీస్ స్టేషన్కి వెళ్తా అన్న తర్వాత మళ్ళీ రెస్పాండ్ అయ్యావా? వినండి బ్రో, మీరు ఏమన్నారు? ఒక్క నిమిషం చెప్పండి. నువ్వు ఆ రోజు నాకు అపాలజీ వీడియో పెట్టమన్నా పెడతా బ్రో. నేను ఏం తప్పు చేశాను అపాలజీ వీడియో పెట్టాలి? తప్పు చేయలే కదా, నేను కోర్టులో డీల్ చేసుకుంటా, ఓకేనా? ఒక్కసారి వినండి, సరే కోర్టులో డీల్ చేసుకోండి బ్రో, కానీ ఒక్కసారి వినండి బ్రో. ఒక 1 minute మాట్లాడండి, తర్వాతకి ఓకే మీరు గంట తర్వాతకి చేయండి, నో ప్రాబ్లం. ఒక 1 minute నా కోసం ప్లీజ్. ఏం లేదు బ్రో, ఒక్కటి నేనేదో చిన్న కంటెంట్ చేసుకొని నేనేదో మంచిగా నాదేదో నేను ఉంటున్నా. కాదు బ్రో అట్లాని కాదు బ్రో ఎందుకు బ్రో గట్లా మాట్లాడుతున్నారు ర్యాష్గా? నేను ఏమంటున్నా మీకు కాదు బ్రో. ఇప్పుడు మీ వాళ్ళు ఇప్పుడు జంతువుల మీద కదా, మీ వాళ్ళు చికెన్ తినే వాళ్ళందరి మీద పెట్టు బ్రో. ఫస్ట్ చికెన్ ఎవరెవరు తింటారో అందరి మీద కేసులు పెట్టి జల్దీ నేను వచ్చి వాదిస్తే ఏంది బ్రో? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అసలు కాదు బ్రో, నాకు అర్థం కాదు. అరే ఉత్తిగా నేనేదో యూట్యూబర్ని, మీరెవరు అక్కడ? 3 years నుంచి సఫర్ అవుతున్నా నేను బ్రో. వినండి, నేను 3 years నుంచి సఫర్ అవుతున్నా మీ వల్ల. మీరు ఎవరో తెలియదు నిజంగా సీరియస్గా. అరే నా వల్ల ఏం సఫర్ బ్రో, నేను జస్ట్ ఒక వీడియో బ్రో. పీకేసినామా బ్రో? ఇప్పుడు ఒక మాట ఉంది నా దగ్గర, స్టిల్ ఇప్పటికి ఉంది, కానీ ఒక మాట వినండి, ఒక మాట చెప్తా చూడండి బ్రో. ఆ వీడియో జస్ట్ మేము డిస్క్లైమర్ కూడా పెట్టినాం, ఐడియా ఉందా మీకు? మీ వీడియోకి డిస్క్లైమర్ కూడా ఉంటుంది చూడండి. ఏమని చేసేదంతా ఎంటర్టైన్మెంట్ కోసమే, ఎవరిని హానిపరచడానికి కాదు. అవును వీడియో చూసినాడు మరి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసినాడు కానీ అర్థమవుతుంది కదా సార్. ఏమని అర్థమవుతుంది? అది క్రూయల్టీ అని. ఏం బ్రో? ఒక మాట చెప్తా వినండి, మరి చికెన్ షాప్ లో కోడిని నడితే బ్రో
చికెన్ షాప్ లో కోడి నడిపితేనా చెప్పు. నువ్వు అది కూడా అలాగే చికెన్ షాప్ లో నడుపుకుంటే నేను అనేవాను కాదు, ఎందుకంటే మూర్ఖులందరూ రోజు మన మనలో తిరుగుతున్నారు కదా, ఏం చేయలేనని మూసుకొని కూర్చోనేవాడిని. మనుషులు నవ్వించాలని ఒక నిమిషం మనుషుల్ని నవ్వించడానికి, యూట్యూబ్ లైక్స్ పెంచుకోవడానికి, షేర్స్ పెంచుకోవడానికి, ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఒక కోడిని పళ్ళతో పట్టి లాగి పీకి కిందేసి కొట్టి ఇది నేను యాక్సెప్ట్ చేయ. నువ్వు అసలు ఫోన్ ఈ టైంలో ఎందుకు చేసినావు ఫస్ట్ నాకు? బ్రో ఫోన్ కాదు బ్రో, మీ వల్ల నేను 3 years నుంచి నేను సఫర్ అవుతున్నా. మీరు ఈ టైంలో బ్రో అస్సలు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు బ్రో. నేను నిజంగా చెప్తున్నా, మీరు ఎవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, నేనేదో కంటెంట్ క్రియేటర్ని, నేనేదో కోడితో వీడియో చేసినందుకు నువ్వు ఇంత ఇష్యూ. ఈరోజు నేను బాచిపల్లి అక్కడికి ఏది కోర్టుకు వచ్చా, ఏది మన కుక్కట్పల్లి కోర్టుకి ఈరోజు. బ్రో న్యూ కోర్ట్ బ్రో కుక్కట్పల్లిలో ఈరోజు వచ్చింది అక్కడికి బ్రో. నేను నన్ను పిలిచిరు నీ కేసు మీదనే, అందుకే ఈరోజు కాల్ చేస్తున్నా మీకు మళ్ళా. అయితే ఇంత ఇష్యూ చేస్తున్నావు అంటే బ్రో, నువ్వు చాలా ఇష్యూ చేస్తున్నావు బ్రో. నాకు తెలియని వినండి నేనేమైనా కావాలి బా ఎందుకు బ్రో కేసు పెట్టిన చెప్పండి. నువ్వు ఆ రోజు నాకు ఒక 6-7-8 నెలలు పైన వెళ్తున్నాను నాకు ఫోన్ చేసి. అవును అప్పుడు అవును. ఆ రోజు ఏమని ఫోన్ చేసావు నాకు? ఏమని ఫోన్ చేసా అన్న? సారీ అన్న, నేను కావాలంటే అపాలజీ వీడియో పెడతా అన్న. బ్రో నేను ఏమన్నా అంటే వినండి, మీకు సారీ చెప్తా బ్రో అంటే నువ్వేమన్నావు, లేదు నువ్వు వీడియో బ్రో ఏం తప్పు చేశాను వీడియోలో పెడితే నా రెస్పెక్ట్ ఏమో వాళ్ళు బ్రో. నేనేం తప్పు చెప్పనా, ఒక మాట చెప్పనా అంటే మీ పేరుతో సహా చెప్పమంటున్నావు నువ్వు. నా పేరు అవసరం లేదు, నా పేరు ఎందుకు చెప్తావు? ఎందుకు బ్రో అట్లా బొక్కా గిక్క మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడినా, నేను మంచిగా మాట్లాడుతున్నా బ్రదర్, నేను మంచిగా మాట్లాడుతున్నా అన్న, నేను మంచిగా మాట్లాడుతున్నా. ఎందుకు నేను మంచిగా అన్నా అని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు బొక్కా గిక్క అంటే నేను నిన్ను ఏమనలేదు. మీరు అన్నారు ఆ రోజు నా పేరుతో పెట్ట, మీరు బా ఎందుకన్నా మాకు తెలియదా కానీ. ఓకే అన్న ఇప్పుడు ఒకటే బ్రదర్ నేను బ్రో, అదే మా టాలెంట్ని మేము చూపించుకుంటున్నాం బ్రో, మా టాలెంట్ని మేము చూపించుకుంటాం. నువ్వు బ్రో సరే బ్రో జెన్యున్గా మాట్లాడుకుందాం. నువ్వు మంచివే నేను మంచినే, ఏమనంటే బిజీ విను ఒక్క మాట కాన్సరి. ఓకే లాస్ట్ ఒక మాట కాన్సరి, ఒక మాట కాన్సరి. నాకు నేను ఏమంటున్నా అంటే నీకు నేను జంతువుని హింసించిన కదా, వీడియోలో చూడండి కదా. హలో అప్పుడు కూడా నీతో మాట్లాడినప్పుడు చాలా ఓపికగా మాట్లాడే భరత్ నీతోటి. నేను మీతో అయితే మీరు గలీజ్ మాట్లాడుతున్నారు కానీ నేను బా ఆ రోజు తిట్టారు, ఈ రోజు ఇప్పుడు కూడా ఇందాక కూడా బొక్క అన్నారు మీరు నన్ను, ఇప్పుడు కూడా మీరు నన్ను బొక్క అన్నారు. బొక్క అంటే ఏంటి అర్థం? బొక్క అంటే ఓకే బ్రో నువ్వు సారీ చెప్పావు కదా, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు మీరు నన్ను బొక్క అన్నందుకు నేను పోయి కంప్లైంట్ ఇస్తా, ఓకేనా? ఓకేనా? నన్ను బొక్క అన్నందుకు నేను కంప్లైంట్ ఇస్తా. నేను ఇంకొకటి నేను వీడియో తెలియకుండా చేస్తా, కానీ సి బ్రో మీరు నిజంగానే ఇంత జంతువుల మీద ప్రేమ ఉంది కదా, ప్రతి ఒక్క చికెన్ షాప్ నా ఎమ్మట్రా, ప్రతి ఒక్క చికెన్ షాప్ పోదాం, వాళ్ళందరూ లైవ్లోకి వస్తారు. అయితే ఇప్పుడు మీరు నన్ను బొక్క అన్నారు కదా, సో చెప్పండి. అవుతాను బ్రో, నేను ఏం తప్పు చేయలేదు, అవుతాను 100%. ఓకేనా? ఇప్పుడే 10 అయితే అవుతుంది బ్రో, తర్వాతకి మళ్ళీ మీరు గంటలు చేస్తా అంటున్నారు, మళ్ళీ తర్వాతకి 11:30కి చేసి చేశారు బ్రో. నేను కాదన్నట్లేను, ఒక మాట వినండి, నేను చెప్పేదానికి ఇప్పుడు మీరు ఎవ్వరో తెలియదు, నేను మీ శత్రువుని కాదు, మీరు నన్ను 3 years నుంచి సఫర్ చేసిరు, ఇప్పుడు నన్ను బొక్క అన్నారు, నేను పోయి కంప్లైంట్ ఇస్తాను బ్రో, ఓకేనా? డన్ రైట్, ఓకేనా? నా దగ్గర ప్రూఫ్ ఉంది, నన్ను బొక్క అన్నాను. ఓకే చెప్పు, ఓకే డన్, ఓకే బ్రో. అంటే మీకేం భయం లేదనమాట పోలీస్ స్టేషన్? మరి అది మీరు తప్పు చేస్తే భయపడరు, అంటే మీరు బొక్క అంటే భయపడరు, మేము ఏ తప్పు చేయకుండా నన్ను పోయి స్టేషన్లో పోతే నేను అపాలజీ చెప్పాలా? ఓకే బ్రో డన్, ఓకే నేను ఓకే డన్ బ్రో. ఓకే బొక్క అంటే బూత్ కాదు కదా బ్రో. ఎవరు బ్రో? ఒక తల్లి ఒక కొడుకుని తిడుతుంది బ్రో, నన్ను మా అమ్మ తిడితే మీకేం ప్రాబ్లం బ్రో?
మీరు మాట్లాడుకునేదబ్బా అరే వీడియో పిల్లలు కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఒక మాట, నీ చికెన్ నీ కోడి కూడా చెప్తున్నా, పిల్లలు కూడా చేస్తారని అన్నావు కదా, నీ కోడి కూడా సంబంధించా ఫస్ట్ నువ్వు మీ బ్రో నాకైతే కోడితో ప్రాబ్లం లేదు. మరి కోడిని కోసుకుంటాం, తింటాం మేము చికెన్ 100%. కోసుకుంటా తింటారా మరి అదే అదే కోర్టులో మాట్లాడు మరి అదే మాట్లాడతా బ్రో. ఇప్పుడు నువ్వు అన్నావు కదా బొక్క అంటే అంత పెద్ద. నువ్వు టైంలో కాల్ చేసినావు, నేను 10:30కే కాల్ చేస్తా. చెప్పు. 10:30 ఏదైనా మాట్లాడితే పొద్దున ఫోన్ చేసి మాట్లాడతాను. రేపు పొద్దుగాలనా బ్రో? సెకండ్ రేపు పొద్దుగాల ఇక్కడ స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడతాం సరేనా? రేపు పొద్దుగాల అక్కడ లేను, వారణాసిలో ఉన్నా నేను. మీరు ఎక్కడున్నా, ఫోన్ నువ్వు ఎక్కడున్నా నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. వచ్చేసాను బొక్క అన్ను. నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో మీకు కూడా సరేనా? సరే రైట్. వదిలే మమ్మీ, వదిలే. వదిలే మమ్మీ. 3 years నుంచి నేను ఎంత సఫర్ చేస్తున్నానో చూపిస్తాను. మా ఇంట్లో బాధ మాకు తెలుసు. అరే వదిలే బ్రో. ఆ బాధ అంటే నీకు తెలిసే అది అర్థమవుతుంది.